ఫ్రెండ్స్ నేను ఒక బల్బ్ అయితే తీసుకొచ్చిన. ఆ బల్బ్ అయితే చూడండి చాలా బాగుంటుంది. మీ ఇంట్లో పిల్లలు కానీ అదేవిధంగా నైట్ టైంలో ఈ బల్బ్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇది చూపిస్తాను చూడండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్ నేను రీసెంట్గా అంటే మొన్న తీసుకొచ్చిన అనమాట ఈ బల్బు. మీకు ఒకసారి చూపిద్దామంటే చూపిస్తున్నా. ఎందుకంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ కంపెనీ అయితే చూసారు కదా, లేబుల్ అయితే ఉంది కదా, ఆ కంపెనీ అనమాట ఇది. బట్ ఇది దాన్ని విడిచిపెట్టి మనం బల్బ్ గురించి అయితే తెలుసుకుందాం. మెయిన్గా ఏంటంటే ఈ బల్బ్ అనేది చాలా బాగుంటుంది. మీరు నైట్ టైంలో కానీ అదేవిధంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ అదేవిధంగా మీ ఇంట్లో శుభకార్యాలు అయినప్పుడు కానీ ఫంక్షన్స్ అయినప్పుడు కానీ ఈ బల్బు వాడారనుకోండి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు దేవుని పటాల దగ్గర కానీ అదేవిధంగా దేవుని రూమ్లో కానీ ఈ బల్బ్ ఉంచుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇది మొత్తం 450 రూపాయలకి అయితే తీసుకున్నాను. అయితే ఇందులో 150కి వచ్చేటివి ఉన్నాయి, 250 కూడా వచ్చేటివి ఉన్నాయి. మనకు 400 రూపాయలకి అయితే మనకు 1 year వారంటీ అయితే ఇస్తాడనమాట. ఒకవేళ బల్బు పోయినా కానీ మనకు ఇంకో కొత్త బల్బ్ అయితే ఇస్తాడనమాట. మామూలుగా మీరు 100 రూపాయలు కానీ 250 రూపాయల బల్బులు కొన్నారు అనుకోండి, వాటికి వారంటీ అనేది ఏముండదు. ఇది మీరు కలవచ్చు. ఈ బల్బ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. పటాల దగ్గర అయితే పెట్టాను నేను, దేవుని పటాల దగ్గర. మీరు ఇక్కడ చూడవచ్చు. స్విచ్ అయితే ఆన్ చేస్తున్నా చూడండి, చాలా బాగుంటుంది. బట్ మీరు ఇక్కడ చూడవచ్చు, దూరం నుంచి అయితే నేను వీడియో అయితే ఇస్తున్నా. మీకు ఎట్లా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను రూమ్లో లైట్ బంద్ చేస్తే మాత్రం ఇంకా ఈ రూమ్లో లైట్ బంద్ చేస్తే మాత్రం ఇంకా సూపర్గా అనిపిస్తుండే. బట్ మనకు నైట్ టైంలో మాత్రం చాలా బాగుంటుంది. మనం అన్ని లైట్లు బంద్ చేసి మనం ఒక్క లైట్ ఉంచామనుకోండి, డెకరేషన్ పరంగా కానీ ఎవరైనా శుభకార్యాలు అయినప్పుడు కానీ ఫోటోల దగ్గర ఉన్నప్పుడు కానీ చాలా అట్రాక్ట్గా చాలా బాగుంటుంది అనమాట. సేమ్ డీజే లైట్ ఎట్లుంటుంది అదే విధంగా ఉంటుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇది చూపిస్తాను చూడండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్ నేను రీసెంట్గా అంటే మొన్న తీసుకొచ్చిన అనమాట ఈ బల్బు. మీకు ఒకసారి చూపిద్దామంటే చూపిస్తున్నా. ఎందుకంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ కంపెనీ అయితే చూసారు కదా, లేబుల్ అయితే ఉంది కదా, ఆ కంపెనీ అనమాట ఇది. బట్ ఇది దాన్ని విడిచిపెట్టి మనం బల్బ్ గురించి అయితే తెలుసుకుందాం. మెయిన్గా ఏంటంటే ఈ బల్బ్ అనేది చాలా బాగుంటుంది. మీరు నైట్ టైంలో కానీ అదేవిధంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ అదేవిధంగా మీ ఇంట్లో శుభకార్యాలు అయినప్పుడు కానీ ఫంక్షన్స్ అయినప్పుడు కానీ ఈ బల్బు వాడారనుకోండి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు దేవుని పటాల దగ్గర కానీ అదేవిధంగా దేవుని రూమ్లో కానీ ఈ బల్బ్ ఉంచుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇది మొత్తం 450 రూపాయలకి అయితే తీసుకున్నాను. అయితే ఇందులో 150కి వచ్చేటివి ఉన్నాయి, 250 కూడా వచ్చేటివి ఉన్నాయి. మనకు 400 రూపాయలకి అయితే మనకు 1 year వారంటీ అయితే ఇస్తాడనమాట. ఒకవేళ బల్బు పోయినా కానీ మనకు ఇంకో కొత్త బల్బ్ అయితే ఇస్తాడనమాట. మామూలుగా మీరు 100 రూపాయలు కానీ 250 రూపాయల బల్బులు కొన్నారు అనుకోండి, వాటికి వారంటీ అనేది ఏముండదు. ఇది మీరు కలవచ్చు. ఈ బల్బ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. పటాల దగ్గర అయితే పెట్టాను నేను, దేవుని పటాల దగ్గర. మీరు ఇక్కడ చూడవచ్చు. స్విచ్ అయితే ఆన్ చేస్తున్నా చూడండి, చాలా బాగుంటుంది. బట్ మీరు ఇక్కడ చూడవచ్చు, దూరం నుంచి అయితే నేను వీడియో అయితే ఇస్తున్నా. మీకు ఎట్లా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను రూమ్లో లైట్ బంద్ చేస్తే మాత్రం ఇంకా ఈ రూమ్లో లైట్ బంద్ చేస్తే మాత్రం ఇంకా సూపర్గా అనిపిస్తుండే. బట్ మనకు నైట్ టైంలో మాత్రం చాలా బాగుంటుంది. మనం అన్ని లైట్లు బంద్ చేసి మనం ఒక్క లైట్ ఉంచామనుకోండి, డెకరేషన్ పరంగా కానీ ఎవరైనా శుభకార్యాలు అయినప్పుడు కానీ ఫోటోల దగ్గర ఉన్నప్పుడు కానీ చాలా అట్రాక్ట్గా చాలా బాగుంటుంది అనమాట. సేమ్ డీజే లైట్ ఎట్లుంటుంది అదే విధంగా ఉంటుంది అనమాట. అంతే ఫ్రెండ్స్.